వెయిట్ 1 minute నా వీడియో చూస్తే 1 year మీరు ఎలా ఎంజాయ్ చేయాలో క్లియర్గా చెప్తా. ఛానల్లో ఫస్ట్ వీడియో కదా, హీరోలా ఎంట్రీ ఇద్దాం విత్ డస్ట్ ఎఫెక్ట్ స్మోక్ ఎఫెక్ట్తో అనుకున్నా. బట్ బిగినింగ్లో ఎందుకు బడ్జెట్ వేస్ట్ చేయడం అని చెప్పి సింపుల్గా సోలోగా స్టార్ట్ చేస్తున్నా. అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయా, అశోక్ డిఎస్పి. అలా ఉంటాను కదా అని అందరూ అలా పిలుస్తూ ఉంటారు, నేను కూడా పలికిస్తూ ఉంటా. ఈ రోజు నుంచి ఈ ఛానల్లో వచ్చే వీడియోలు ఏంటో తెలుసా? బాగా చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా కొట్టాలి, జాబ్ కొట్టడం ఎలా, ఫారెన్ వెళ్ళి అక్కడ ఎలా చదువుకోవాలి, ఇలాంటి వీడియోలు ఏం చూపించాం. జస్ట్ ఎంజాయ్ ఎలా చేయాలో చూపిస్తాం. నేను చూపించే లొకేషన్స్కి మీరు ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా సింగిల్గా అయినా ఎలా అయినా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. జాబు, ఈఎంఐలు, ప్రెజరు, పిల్లలు, ఫ్యామిలీ, వీటన్నిటి మధ్య ఎలా ఎంజాయ్ చేయడం అవుతుందా అనే కదా. మనం రేపు సంపాదించే వాటి కోసం ఆలోచిస్తున్నాం, కానీ ఏదో ఒక రోజు ఇవన్నీ వదిలి వెళ్ళిపోతాం అనే విషయం మర్చిపోతున్నాం. అంతెందుకండి, నా లైఫ్లో కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి మా టీవీలో స్టాండప్ కమెడియన్గా చేశా, యాంకరింగ్ చేశా, సినిమాలు కూడా చేశా. అయినా కష్టాలు తీరట్లేదని వైజాగ్ వచ్చి ప్రీ వెడ్డింగ్లు, యాడ్లు కూడా చేశా. అయినా సరే కష్టాలు డబుల్గా వచ్చాయి. అప్పుడు అర్థమైంది మనం ఎన్ని చేసినా సరే కష్టాలు కామన్గా వస్తూనే ఉంటాయని. అందుకే ఒకటి ఫిక్స్ అయిపోయాయి, ఎప్పుడో వచ్చే కష్టాల కోసం ఇప్పుడెందుకు బాధపడ్డాం, వచ్చినప్పుడే చూసుకుందాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. అందుకే ఉన్న ప్రతి క్షణం ఎంజాయ్ చేద్దాం రండి.